అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి కోవిడ్ సిటీలో అయితే ఉన్నాము. ఇక్కడ ఏమంటే ఎయిర్ షో అవి జరుగుతాయి. వీళ్ళకు నేషనల్ డే కారణంగా కొన్ని అద్భుతాలు అయితే జరుగుతాయి ఇక్కడ. ఇదైతే కోవిడ్లో ఉండే వాళ్ళకు చాలా మటుకు 25% తెలుసు. ఇంకా 75% వచ్చేసి మన వీడియోలో వస్తుంది. చూడండి, ఫుల్ వీడియో బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఒక్కడనే కాదు, మన మచ్చాగాడు కూడా వచ్చినాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎంజాయ్. ఈరోజు బాగుంటుంది నిజంగా, అందరూ ఎంజాయ్ చేసి చూసా. ఓకే ఓకే, సబ్స్క్రైబ్. ఓకే, అయితే వీడియోలోకి పోయే ముందర చిన్న లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. ఇక్కడ దారిలో మనం పోయేటప్పుడు మొత్తం అన్ని ఫ్లాగ్సే ఉన్నాయి. ఇక్కడ మాల్ కాడ ఇక్కడ పార్కింగ్ అయితే లేదు. అందరూ రోడ్డు పైన పెట్టేసుకొని వచ్చేస్తున్నారు. మనం కూడా వచ్చేసినాము అనమాట. ఎన్ని ఉన్నాయి చూడండి. మొత్తం అన్ని ఈరోజు నేషనల్ డే కాబట్టి మొత్తం కోవిడ్ వాళ్ళు కూడా బండ్లు అయితే నో పార్కింగ్లోనే పెట్టేసినారు. ఇప్పుడు కానీ పోలీసు వాళ్ళు కానీ వచ్చినారంటే సీన్ సితార అయిపోతుంది అందరికీ. దేనికంటే అందరూ నో పార్కింగ్లోనే ఉన్నారు కాబట్టి మన అదృష్టం అట్టుండదు. దేనికంటే మనం ఫోటో ఎత్తుకుని కొద్దిసేపు నో పార్కింగ్ లో పెట్టినాము. పోలీసు వాళ్ళు ఆన్చుకుంటూ వస్తున్నారు. రాసినారు రాస్తారు చెప్పలేము. తీసినారా పోలీసు వాళ్ళు వాంచుకుంటున్నారు సైరన్ కొట్టి. జస్ట్ మిస్ లో కాల్ఫా పడిపోయిండు. తప్పించుకున్నాం. మా మచ్చాగాడు చూడ మెట్తో కూడా లేండి, వద్దురా అంటే తీసుకొచ్చాండి. కానీ నేనేమనుకున్నానంటే ఈరోజు ఏం వేయరు అనుకున్నా. జెండా పండగ కదా, చాక్లెట్లు ఎక్కిపోయినా కూడా ముఖాలు కూడా వేయకపోతే చాలు. అతి కష్టమైన పార్కింగ్ అయితే దొరికింది. అది 4 కిలోమీటర్ అవతల. అది కూడా మనం అనుకున్న పార్కింగ్ లీగల్ పార్కింగ్ కాదు నైనా, అది రావాలా స్లమ్ పార్కింగ్ అనమాట. అంటే పార్కింగ్ కానీ పార్కింగ్ చూడండి. నో పార్కింగ్ కోసం మా వాడు నానా సంకలనం ఆడుతున్నాడు. కొంచెం సపోర్ట్ చేయండి. నాకుతున్నానో ఏం నాకుతున్నానో మధ్య నాకైతే అర్థం కాలేదు. ఇది వచ్చేసి డివానల్ హౌస్ అనమాట. డివానల్ హౌస్ అంటే ఇది షేక్లు ఇల్లు. ఫ్లాగ్ అంత పెద్ద వేసారు. ఫ్లాగ్ మనకి ఇట్నే 7 ఇట్నే కనిపిస్తుంది. దగ్గర నుంచి ఇంకెంత కనబడుతుంది. బిల్డింగ్ అంతా వేసేస్తుంటారు. ఇంకా లోకల్స్ కూడా ఉన్నారు. అక్కడ పోయేది మటుకు లోకల్స్. ఫ్లాగ్ చూడ, జెండాలు గిండాలు వేసుకొని ఈరోజు అంతా అంతే ఫ్రీడమ్. మధ్య చలి ఎట్టున్నదా? చలి వేసిన కాడ పని చేయలేదు. మచ్చగాడు చలి వణుకుతున్నాడు. మచ్చగాడు వణుకుతున్నాడో లేదా కానీ నాకు కూడా చలి పెడుతుంది. ఎండ ఉన్నా కూడా చలి పెడుతుంది ఇక్కడ. నిన్న ఇప్పుడు కొంచెం చలి ఎక్కువ ఉండదంతా. వచ్చేసి అదంతా పార్కింగే. అవి వచ్చేసి టవర్స్, వచ్చేసి సైరన్లు ఇస్తున్నారు. వీళ్ళంతా లోకల్స్. అక్కడ బ్లాక్ బండి పోతాను చూడు కోవిడ్లో, అది వచ్చేసి సివిల్ పోలీస్ అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసేది అది, ఇది వచ్చేసి ట్రాఫిక్ బండి. ఇప్పుడు వచ్చేసి క్రౌడ్ ఎంత ఉండదు కదా. ఇంకా నైట్ వచ్చేసి అసలు కంప్లీట్గా నడిచేదానికి కూడా ఉండదు, అంత బిజీగా ఉంటుంది. ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోతుంది కంప్లీట్గా. ఎయిర్ షో కూడా ఉండదంట నైట్కి. ఇక్కడ వచ్చేసి పిల్లలంతా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్నది పక్కనంతా. ఇప్పుడు వచ్చేసి కొంచెం క్రౌడ్ అయితే తక్కువగానే ఉండదు. ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. ఇంకా మనం టవర్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అదేవిధంగా కొంచెం ముందుకు వచ్చి చూసామంటే ఇక్కడ పిల్లలు ఆడుకునేది అయితే ఉండదు. ఇది రెంట్ అంట. 2 దినాలంట. ఒక 10 minutes పిల్లలు అయితే తిరుగుతూనే ఉండారు ఛాన్స్ సేపటి నుంచి. ఇంకా ఇన్ని రౌండ్లకు ఇంత అమౌంట్ అని ఉండదు. ఒక 2 రౌండ్లకు వచ్చేసి 2 KD మటుకు ఛార్జ్ చేస్తారంట వీళ్ళు. అదేవిధంగా ఇంకొంచెం మనం కానీ ముందుకు కానీ పోయినామంటే రైట్ సైడ్లో వచ్చేసి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. మొత్తం గేమ్స్ సెటప్ అంతా చేసి ఉండారు. చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా సరే ఈచ్ గేమ్కి వచ్చేసి 2 KD 3 KD అట్టయితే ఛార్జ్ చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి. వీళ్ళైతే ఇప్పుడు సెటప్ చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది గేమ్స్ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు ఫస్ట్లో. ఇక్కడ లోపల వర్క్ అంటే ఆ టైప్లో చేసేవాళ్ళు అవతల ఉండేవాళ్ళు లోకల్సే కానీ కోవిడ్ వాళ్ళు. ఏం
చేయాలి? ఆ పాలు వచ్చేసి ఆ గుంతలో వేయాలి. నేను వేస్తాను. ఎంత కెమ్మాదా తలా తదనా టూ కేడి మచ్చా నువ్వేలో 3 పీస్. ఆ బాల్స్ ఆ గుంతల్లో బొక్కలు ఉన్నాయి చూడు, ఆ బొక్కల్లో వేసామంటే రైట్ సైడ్ అవి రెడ్ కలర్లో ఇవి ఉన్నాయి చూడు బొమ్మలు, ఇవన్నీ ఇస్తారనమాట. ఎన్నిసార్లు వేస్తే అన్ని బొమ్మలు ఇస్తారనమాట. ఇతనైతే ఇండియా అతనే, హిందీ అతను, కానీ ది హోప్గా బాగా అయితే వేసాడు, కానీ అయితే మిస్ అయిపోతున్నాయి. అది కొంచెం బిజినెస్ ట్రిక్గా ఉండదు, మనకు చూసేదానికి దగ్గర ఉన్నట్టే ఉండదు, కానీ అస్సలు పడ్డం లేదు. మనం ట్రై చేద్దాం అనుకుంటే ఎందుకులే అనుకో. ఇప్పుడు అది కాకుండా వేరేదైతే ట్రై చేస్తున్నాము, అది కెనెట్ అంట. 2 దినాలు పేమెంట్ చేయమంటే మనం అయితే కెనెట్ ఇచ్చేసినాము. ఇంకొచ్చేసి కెనెట్ చేస్తున్నాడు అనమాట. అక్కడ లోకల్సే ఉన్నారు మొత్తం అంతా. మనం కెనెట్ చేసిన తర్వాత మన మచ్చగాడైతే ఖచ్చితంగా పడాలా అని అంటున్నాడు, కానీ అది పడదో మనకు కూడా తెలియదు. కానీ దగ్గర నుంచి చూసేదానికి నిజంగానే చాలా సింపుల్గా ఈజీగా ఉన్నట్టున్నాడే. దేనికంటే కోయట్ అతను అక్కడ లోపల నుండి ఏం ఈజీగా ఉంటుంది, పడిపోతుంది చూడని చెప్పేసి వాడు అక్కడి నుంచి అక్కడికి ఊరికే టచ్ చేసి వేయాలంట. నేను కూడా అనుకున్నా ఏముండదు రెబ్బా, టచ్ చేసి వేసేస్తే ఎత్తుకొని పోవచ్చు. నేను పడేది ఎట్రానైనా అని ఆలోచించాలా, ఈ బొమ్మలన్నీ యాడ్ నుంచి మోసుకొని పోవాలా అనుకుంటున్నా ఉన్నా, కానీ అసలు పడలేదని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ జస్ట్ టచ్ అవుతానే ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోతుంది అది రేక్ గాని. నిజంగా అది వచ్చేసి ఏంటంటే అది రేక్ అనమాట. ఆ రేక్ నేనే కాదు, ఈ వెయిట్ కొట్టినా కూడా వెనక్కి వచ్చేస్తుంది. అసలు వెయిట్ లెస్ కానీ అసలు కంప్లీట్ గా జస్ట్ వచ్చి దాంట్లో పడిపోవాలా. ఒక లోకల్ పీపుల్ టైప్ లో చెప్తాను చూడు. మ్యాటర్ ఏంటంటే అదంతా బిజినెస్ మైండ్, మనం చేయలేం నిజంగా. ఇంకా ఇక్కడ వచ్చేసి బీచ్ లో స్ట్రైట్ గా లోపలికైతే ఉండదు వ్యూ. లోపల చూసేదానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మచ్చాగాడికి చలి పెడతా మచ్చా, నాకు పెట్టలేదా? నేను ఇక భారీ బందోబస్తు వచ్చిన రోజు నీకు తెలుసా ముందుగానే? ఓకే. ఇక్కడైతే అనువున గేమ్స్ పెట్టున్నారు, కోయటోళ్ళ పిల్లలు కూడా ఎక్కువ ఆడుతున్నారు. ఇక్కడైతే గేమ్స్ అయితే లెక్కలేనన్ని గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి కోవిడ్ పిల్లోడు వచ్చేసి కింద పడిపోతాడు చూడు. నేను వీడియో షూట్ చేస్తామంటే చెయ్యిగా కన్నాడు పిల్లోడు, ఎగురుతున్నాడు దాంట్లో. అదేవిధంగా ఇంకా చూసుకుంటే ఒక చిన్న ట్రైన్ అయితే ఉండదు. ఆ ట్రైన్లో ఒక చిన్న పాప కూర్చొని చాలా డల్గా పోతుంది అనమాట. ఇది స్పీడ్ పోతుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఇంకొచ్చేసి ఫస్ట్ అయితే ఇవన్నీ లేవు, కానీ నేషనల్ డే సందర్భంగా వచ్చేసి ఇక్కడైతే బిజినెస్ ట్రిక్ యూజ్ చేసినారు. ఇక్కడ ఏమంటే ఇది వచ్చేసి కేఫ్ అనమాట, రెస్టారెంట్ ఆ టైప్లో కేఫ్ అనమాట. ఇక్కడ మనం బుక్ చేసుకోవాలా ఖచ్చితంగా ఇక్కడ కూర్చోవాలంటే. చాలా వ్యూ అయితే సూపర్గా ఉండదు కాఫీకి సంబంధించింది. ఎగ్జాక్ట్లీ నియర్లీ టవర్స్ దగ్గరనే ఉండదు అనమాట. వ్యూ బీచ్ పాయింట్ అనమాట, సూపర్గా ఉంటుంది వ్యూ. ఇంకా వీళ్ళ లొకేషన్కి అయితే సూపర్ అనుకోవచ్చు. అదేవిధంగా మనం తిన్నాలోకి పోతే బుడ్డలు అట్ట బెలూన్స్ ఎట్ట అమ్ముతారో ఆ టైప్లో అమ్ముతున్నారు అనమాట, కానీ బెలూన్స్ కాదు. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్ వాష్రూమ్స్ అనమాట. వాష్రూమ్ ఫెసిలిటీ కదా టెంపరవరీగా అలౌ చేసి ఉన్నారు ఇక్కడ. వాటికి వాటర్ కూడా ప్రొవైడ్ చేసేదానికి ట్యాంకర్లు కూడా నిలబెట్టేసి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి గుంపుగా గుమిగూడు ఉంటే ఏంద్రా నాయన అని చెప్పి చూద్దామని పోతే ఒక కోయటి లోకల్స్ పెద్ద ఆయన వచ్చేసి గిఫ్ట్స్ ఇస్తున్నాడు అనమాట. గిఫ్ట్లు చిన్నపిల్లలకు లేడీస్కు ఆడవాళ్ళకంట, ఇంకా మగవాళ్ళకైతే లేదంట. మా మచ్చాగాడైతే పోయి చై చాపినాడు, అడుగుతున్నాడు నువ్వేమన్నా ఆడదానివే లేకపోతే పిల్లోడివే అని చెప్పేసి. మళ్ళీ వెనక్కి వచ్చేసినాడు. దేనికంటే ఆ లోపల ఏమేమి గిఫ్ట్లు ఉన్నాయో కూడా తెలియదు, కానీ అందరూ ఎగబడి ఉన్నారు. ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చేదానికి కూడా ఆలోచిస్తున్నారు. ఇంకా ఆ గిఫ్ట్లు ఇచ్చేది కూడా మన వాళ్ళు అయితే చాలామంది వీడియోలు తీసుకుంటా, ఫోటోలు తీసుకుంటా, సెల్ఫీలు తీసుకుంటా ఉంటానే ఉంటారు. ఇక్కడ వచ్చేసి స్పంజ్ బాబు అయితే ఉన్నాడు అనమాట. స్పంజ్ బాబు అంటే మనకు తెలియకపోవచ్చు, ఇక్కడ లోకల్స్కి అయితే బాగా తెలుస్తుంది. స్పంజ్ బాబు వచ్చేసి కార్టూన్ ఛానల్స్లో ఎక్కువ ఉంటారు. మచ్చాగాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా చెప్పాల్సిన పని లేదు, ఊగుతానే ఉన్నాడు. వాళ్ళు ఊపినా కూడా ఆఫ్ కన్నా. ఇంకా మనం కూడా స్పంజ్ బాబుతో ఒక సెల్ఫీ.
ఇంత క్రౌడ్ ఉన్నారంటే దేనికో తెలుసా, ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద ఆర్గనైజేషన్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ పాటలో ఏదో జరుగుతాయని నేను కూడా ఆతృతగా వచ్చినాను. కానీ ఇక్కడైతే డ్యాన్స్ షో అయితే జరుగుతుందంట. ఇది వీళ్ళ ట్రెడిషన్లో. అది కూడా వచ్చేసి టవర్స్ దగ్గరనే. ఇంకొచ్చేసి కత్తులు ఎత్తుతా వీళ్ళ కత్తులు తిప్పుతా ఆడిస్తా ఇంకా వీళ్ళ ట్రెడిషన్ లుక్తో అయితే చాలా ఎగ్జైటింగ్ అయితే చేసినారు. సూపర్గా చేసినారనమాట. భయంకరంగా చలి వేస్తుంది. కానీ ఆ చలిలో కూడా వీళ్ళైతే వీళ్ళ నేషనల్ డే సెలబ్రేషన్స్ అయితే సూపర్గా అయితే జరిపించుకుంటున్నారు. ఈ విధంగా 25, 26 2 రోజులు అయితే జరుగుతాయి. అస్సలు మిస్ అవ్వకండి కోవిడ్లో ఉండే వాళ్ళు అయితే. కానీ చాలామందికి వచ్చేసి వర్క్ ఉండడం వల్ల కోవిడ్ వాళ్ళు అయితే బయటికి పంపారు. అది కొంచెం డిజాస్టర్ అని అనుకోవాలా. కొంతమంది అయితే పట్టించుకోరు. బాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. బాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉండదు టవర్స్ దగ్గర అయితే. ఇక్కడ వచ్చేసి మెయిన్ పాయింట్లకి అయితే మనం వచ్చేసినాము. ఇక్కడ ఆయుధాలన్నీ ఉంటాయి. మొత్తం పిస్తళ్ళు, గ్రానైట్లు, బుల్లెట్లు ఇవన్నీ. పోయిన సంవత్సరం అయితే వచ్చినాం కానీ డిజాస్టర్ అయింది, వెనక్కి వెళ్ళిపోయినాము, లోపలికి ఎంట్రీ చేయలేదు. కానీ ఈసారి మటుకు వదిలేదేలే, అస్సలు తగ్గేదేలే. మొత్తానికి సాధించేసాం, లోపలికి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ లోనే బార్కోడ్ చేయాలా. పోయిన సంవత్సరం అయితే డిజాస్టర్. నన్ను మచ్చకండి అయితే మెడకాయ పట్టుకొని బయటికి ఇసిరేసినాడు. దిక్కు లేకనా పోయినాం అనమాట. కష్టపడుతున్నాం కాబట్టి పని జరిగింది. అది ఇక్కడ వచ్చేసి ఆర్మీకి సంబంధించింది క్యాంపింగ్లు అయితే పెట్టి వాళ్ళ ఎట్ట విధానం ఇదంతా చెప్తున్నారనమాట. ఇక్కడైతే మైక్ పట్టుకొని టీవీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చిన్నారు. ఇక్కడ ఒక్కొక్క ఫోర్స్ వాళ్ళు ఒక్కొక్క విధానంగా ఉంటారనమాట. ఒక్కొక్క వెహికల్, ఒక్కొక్క అడ్వెంచర్స్, ఇవన్నీ వాళ్ళు వాటి గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసి మరీ చెప్తారనమాట. సుపీరియర్ కానీ స్టాఫ్ కానీ ఎవరైనా మొత్తం అంతా చాలా అయితే ఇండియాలో అయితే ఫ్రెండ్లీ పోలీస్ అని ఎట్టయితే ఉంటారో అట్లా ఫ్రెండ్లీగా ఉండారు టోటల్లీ. ఇక్కడ లోపల కోయిటి పిల్లోడు అయితే లోపల కూర్చొని వీడియో అట్ట తీసుకుంటున్నారు. ఇదైతే చాలా బాగుండదు ఇదంతా చూసేదానికి. ఇక్కడ అందరూ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఉంటే మనం కూడా పోయి నిలబడే తలకే ఆ ఆఫీసర్ అయితే చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. మనతో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనుకోవచ్చు. చాలా గ్రేట్ ఈ విధంగా చేయడం. ఈ యుద్ధ ట్యాంకర్లు అవి ఇవి ఎక్కడనో టీవీల్లో, న్యూస్లో, పేపర్లో చూడడమే తప్పితే నా లైఫ్లో దగ్గర నుంచి చూడడం, టచ్ చేయడం ఇదే ఫస్ట్ టైము. నిజంగా సూపర్గా అనుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి గన్లు ఇవన్నీ రియల్ అనమాట. రియల్ గన్లు. జస్ట్ వాటిలో మ్యాగజైన్ లోడ్ అయితే చేయరు. దేనికంటే జస్ట్ యూజ్ చేసేటివన్నీ చూపిస్తారనమాట. ఇక్కడ మనం అయితే మట్టి, ఇసుకలో చూసేటివన్నీ బాంబ్స్ అనమాట. هذه قنبله روح تشغل بعضهم يشوف ايش يسوي فيها يلعب فيها بحد فيها صاحب تنفجر الاشكال هذه اللي موجوده يا شباب هي محاطينها هني مو للزينه. అక్కడ ఆర్మీ అతనైతే వాటి గురించి, వాటి వల్ల యూజ్ ఏంది, వాటితో ఎట్లా మనం హ్యాండిల్ చేయాలని చెప్పేసి వివరిస్తున్నారు అనమాట పబ్లిక్కి. ఇక్కడ అయితే మనం చూసేది ఏంటి, మిసైల్ అనమాట. మిసైల్ 1 షాట్ అండ్ 1 రేంజ్ అని ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఇవన్నీ మిసైళ్ళు దీని మీద పెట్టి లేపేటి మిసైళ్ళు. దాని తర్వాత బుల్లెట్లు, ఇవన్నీ మైనింగ్స్ చాలా ఉన్నాయి. అస్సలు చెప్పాల్సిన పని లేదు. ఇవైతే డ్రోన్ షాట్లు అనమాట. డ్రోన్లు ఉంటాయి చూడు, ఫట్ అని పోయేటి అయ్యాయి. ఇక్కడ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు. అస్సలు నేను ఎప్పుడు చూడలేదు ఈ విధంగా. ల్యాండ్ మైన్స్ అవన్నీ మనం ఎక్కడో చూసాం కదా, ఇవన్నీ రియల్ అనమాట. రియల్. జస్ట్ హాఫ్లో ఉండేటివన్నీ తీసి ఇక్కడ పెట్టి చల్లని ప్రదేశంలో పెట్టాలన్నమాట. ఇక్కడ అంటే ఎన్ని ఆయుధాలు ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. మొత్తం వాళ్ళు ఏం బోరింగ్ కూడా అనుకోకుండా వాటి గురించి మరీ ఎక్స్ప్లెనేషన్ చేసి మరీ చెప్తున్నారంటే చాలా మెచ్చుకోవచ్చు వీళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఒక లోకల్స్, బయట వాళ్ళు అది ఇది ఏం చూడకుండా చాలా ఇదిగా చూస్తున్నారు అనమాట. చాలా గ్రేట్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ లోపలికి వచ్చేదే పెద్ద రిస్క్ అనమాట. లోపలికి వచ్చేదానికి అక్కడ క్యూఆర్ స్కాన్ చేయాలంటారు. కానీ అవేమో సాధ్యమయ్యే పనులు కాదు. దేనికంటే అవి లోకల్స్కి అయితే ఫ్రీగా వదిలేస్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళు బయట వాళ్ళకి మటుకు స్కాన్ చేయాలంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే ఉండేది బెటాలియన్ అనమాట. అక్కడక్కడ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనమాట. వీళ్ళు ఎక్కువ షేకలు వచ్చేటప్పుడు వీళ్ళు ఎక్కువ ఉంటారు. మనం కూడా ఇతనితో ఒక చిన్న వీడియో క్లిప్ సరదాగా.
నిజంగానే ఏమైనా బయట దేశాలు అంటే బయట దేశాలు, దేనికంటే ఇలాంటి ఫోర్సులు ఇలాంటి ఇది నా లైఫ్లో అయితే చూడలేదు. నేనైతే చూడలేదు ఇండియాలో కూడా ఎక్కడనే. కానీ ఇక్కడ కూడా వీళ్ళు ఈ విధంగా షో చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అనమాట. అది కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కించి లోపల వెనకాల లోపల చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇవన్నీ వీళ్ళ సూపర్ పవర్స్ అనమాట. ఆ సూపర్ పవర్స్ మధ్యలో మేము కూడా ఒక ఇదిగా ఉన్నామన్నమాట. కానీ ఫస్ట్ టైం లోపలికి ఎంట్రీ చేసినారు మమ్మల్ని. అయితే చాలా టఫ్గా అయితే వచ్చినాం అనమాట లోపలికి. ఇదైతే మా వెనకాల ఉన్నది పెద్ద ఇది ఏదో మీకు ఏదైతే తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ అయితే చేయండి. దీని వెనక పక్క నుంచి లోపల కూర్చొని కూడా కూర్చోవచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. అది ఎవరైనా సరే. లోపల చూడ ఎంత ఇదిగా ఉండదు. లోపలికి అయితే ఎంటర్ చేసినారు, కానీ ఇప్పుడు మార్నింగ్ ఎంటర్ చేయనిచ్చినారు, నైట్ అయితే ఎంటర్ చేయనియరు 100%. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. లక్కీగా దూరేసాం. సరే చనివిచ్చింది కదా అని చెప్పేసి పులి వేటాడేస్తుంది అని డైలాగ్ అయితే ఉంటుంది కదా, అట్టా వాళ్ళు ఓకే అని చెప్పారని చెప్పేసి ఇండియా వాళ్ళు బయట వాళ్ళు అయితే ఎక్కి కూర్చుంటున్నారనమాట. ఆ కార్లల్లో ఆ బైక్లల్లో అసలు పిస్టోల్లో అవి రివాల్వర్లు అక్కడ పెట్టుంటారు కదా, అదో అక్కడ చూడు తెలుగు అతను జస్ట్ చూస్తా అని చెప్పేసి ఆడబెట్టి అతను ఈకండానే అతను తీసుకొని దాన్ని యూజ్ చేస్తున్నాడు అనమాట. చాలా ఫన్నీగా అనిపించింది. వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ఇక్కడ రాడ్ అయితే అట్ట పెట్టుంటే అతను ఏం చెప్పకుండానే అతను తీసుకుంటా ఉంటే నవ్వుకుంటున్నాడు చూడు పోలీస్ అతను చూడు ఎట్టొచ్చి ఫోటోది అట్టొచ్చి ఫోటోది అని అన్నాడు. మనం కూడా ఒక నేవీ ఫోర్స్తో ఒక సెల్ఫీ. ఆ చిన్నపిల్లాడికి వచ్చేసి పిస్తల్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చాలా ఇంట్రెస్ట్ అంట చిన్నప్పటి నుంచి. పట్టుకొని ఎట్ట చూడాలా అని చెప్పేసి అడుగుతున్నాడు. చాలా క్యూట్గా అడుగుతున్నాడు. అదేవిధంగా పోలీస్ అతను వచ్చేసి ఆఫీసరు, నీ పేరు, ఎక్కడుంటావు, ఏం చదువుతున్నావు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. నేను కూడా ఒకసారి ముదద్దస్ అని చెప్పి అడిగాను. ముదద్దస్ అంటే అరబీలో వచ్చేసి పిస్తల్ అనమాట. అతను అడుగుతున్నాడు, ఇది వచ్చేసి కింద అయితే కాల్చగాడైతే పట్టుకోవద్దు, పైన అయితే పట్టుకో అని చెప్పాడు. అది చాలా హెవీగా ఉండదు. ఫస్ట్ టైం ఒరిజినల్ పిస్టల్ అయితే పట్టుకున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం చూసామంటే గుర్రాల మీద పోలీసు వాళ్ళు పోతున్నారు చూడు, వాళ్ళంతా సెక్యూరిటీ అనమాట. దేనికంటే బయట ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కాబట్టి లోపలనే చూసుకుంటున్నారు. ఈ విధంగా మనం కూడా వచ్చేసి పెట్రోలింగ్ ట్రాఫిక్ కార్తో ఒక సెల్ఫీ. అక్కడ వచ్చేసి పిల్లలను కూర్చోబెట్టిన తలక బండిలో సైరన్ కొట్టేస్తున్నారు కోవిడ్ పిల్లల్లో. వీళ్ళు వచ్చేసి అమీరీ పోలీసు వాళ్ళు అనమాట. వీళ్ళు షేకుల దగ్గర ఉండే పోలీసు వాళ్ళు. బాగా స్ట్రిక్ట్గా ఉంటారు బాగా. ఇప్పుడు మనం చూసేది ఎన్ఎస్జీ ఫోర్స్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఇండియాలో ఎన్ఎస్జీ అంటారు, ఇక్కడ ఏమంటారో మనకు తెలియదు. కానీ బ్లాక్ క్యాట్స్ టైప్లో ఉంటారు. మొత్తం అంతా బ్లాక్ డ్రెస్సే వేసుకొని ఉంటారు అనమాట. పెద్ద పెద్ద జీపుల్లో ఉంటారు అయితే పోలీసు వాళ్ళు మొత్తం. కువైట్లో ఉండే పోలీసు వాళ్ళు నేను ఆర్మీ అంతా ఇప్పుడైతే ఈ రోజంతా ఇక్కడనే ఉన్నది మొత్తం టోటల్లీ. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో అది ఫైర్ ఇంజిన్ అనమాట. ఫైర్ ఇంజిన్లు చిన్నవి పెద్దవి మొత్తం అన్నీ పెట్టేస్తున్నారు. ఒక్కొక్క టైర్ అయితే నా ఎత్తుంది, అది మొత్తం ఓపెన్ చేసి పెట్టున్నారు. అంటే ఇవంతా జనాలు ప్రజలు చూసేదాన్ని వాళ్ళ స్టామినా వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత ఉండదని చెప్పి ఇదంతా చూసేదానికి. అదేవిధంగా ఫైర్ జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలా, ఏ క్లోత్స్ వాడతారు, ఎలా ఉండాలా, బ్రీతింగ్ ఎట్లా అని చెప్పేసి ప్రజలు పిల్లలు అవగాహన కోసం చెప్పేసి చూపిస్తున్నారు అనమాట. అదేవిధంగా ఇంట్లో నుంచి ఫ్లాట్లు ఉంటాయి కదా, అపార్ట్మెంట్లోకి బయటకి ఎట్ట తీసుకొని వచ్చారో ఒక చైన్ల ద్వారా అట్లా ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాడు. పిల్లలను కూర్చోబెట్టుకొని ఒక కువైటీ అతను అక్కడ ఈ విధంగా పైకి లాగి చైన్లతో బయటికి వారిని తరలిస్తారనమాట. ఇంకొచ్చేసి మనం పాత కాలంలో వీళ్ళు వాడిన ఫైర్ ఇంజిన్లు కార్ అనమాట ఇది.
ఇది వచ్చేసి అప్పుడప్పుడు గలాట్లు జరిగినప్పుడు బెటాలియన్ ఎత్తుకొని దెబ్బలు తాలకన్నా పోతారు కదా, అది అనమాట. ఇది ఇంకొచ్చేసి మొత్తం ఇక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తున్నారు అనమాట. ఇక్కడ వేరే ప్రజలకు అనమాట, ప్రజలకు మొత్తం అంతా అవుటర్స్ కదా, మొత్తం వివరించి అయితే చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి నేవీ ఫోర్సు, సముద్రంలో నేవీ ఫోర్స్ అంటే ఇదే. ఇది వచ్చేసి మనకు షో చేసేదానికి వచ్చేసి టవర్స్ దగ్గర పెట్టినారనమాట. ఇంకా పిల్లలు ఇక్కడ లోకల్స్ పైకి ఎక్కి లోపల ఎట్టుంటుందో విజువల్స్ అయితే మొత్తం అందరూ చూసేదానికి ఎక్కి దిగుతున్నారు. అంతా మొత్తం ఇక్కడ ఆర్మీ కూడా అట్నే ఉండదు, ఎవరైనా ఎక్కొచ్చు పైకి. వీళ్ళంతా పైనే ఉండారు ఎప్పటి నుంచో నిలబడుకొని. పిల్లలు అంతా ఈరోజంతా చాలా ఫుల్ క్రౌడ్గా ఉండదు. ఇప్పుడు ఈ విధంగా ఉండదు కానీ ఫ్లాగ్స్ తోట ఇట్లా ఇంకా సాయంత్రం నైట్ అయ్యే కొద్దీ అసలు లోపలికైతే ఎంటర్ అయితే కాలేము. అదేవిధంగా వీళ్ళు వచ్చేసి స్కూ డైవ్ చేస్తారు చూడు, సముద్రంలో ఈత కొట్టి వాళ్ళ రెస్క్యూ చేసేదానికి వాళ్ళ టీం అనమాట. ఇది లాస్ట్లో పెట్టుండారు, బోట్ కూడా పెట్టేస్తున్నారు. ఇంక ఈ విధంగా లాస్ట్ ఇది మనం ఎండింగ్ పాయింట్లో అయితే ఉన్నాము. లాస్ట్ కూడా మళ్ళీ ఆర్మీకి సంబంధించింది ఇవన్నీ పెట్టేస్తున్నారు. యుద్ధ ట్యాంకర్లు ప్రతి ఒక్కటి, మిసైళ్ళు, బుల్లెట్లు, ఫ్లాగ్స్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. మొత్తం ప్రపంచం అంతా ఫ్లాగ్సే వేస్తున్నారు కువైట్ మొత్తము. ఇది కువైట్ టవర్స్ మన వెనక పక్కన. ఇది వచ్చేసి బంకర్లు అనమాట, యుద్ధ ట్యాంకర్లు. దాని తర్వాత మనకు రైట్ సైడ్లో ఏదైతే కనబడుతున్నదో అది వచ్చేసి ఎయిర్పోర్టుకు ఫైర్ ఇంజిన్కి సంబంధించింది. అది అద్దాలు, మిర్రరు అది బ్లాస్ట్ చేసి వాటర్ ఫిల్ఫిల్ చేసేదానికి. ఇవి వచ్చేసి బయట లాస్ట్లో ఎండింగ్ పాయింట్లో అయితే పెట్టేస్తుంటారు. లాస్ట్ ఎయిర్పోర్ట్కి సంబంధించింది మొత్తం ఫైర్ ఇంజిన్లు ఇవన్నీ మొత్తం చూపిస్తున్నారు అనమాట. లోపల వ్యూ అంతా ఎలా ఉంటుందని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళంతా. ఇంకొచ్చేసి ఫైర్ స్టేషన్ లోపల అయితే ఒక పిల్లోడు అయితే పోయి నిలబడుకొని ఫోటోలు, వీడియోలు ఇవన్నీ తీసుకుంటున్నారు. వీళ్ళంతా కువైట్ పిల్లోళ్ళు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి పెద్ద పెద్ద విఐపీలు అనమాట. వీళ్ళు పెద్ద ఆఫీసర్లు అయితే ఇక్కడనే కూర్చో ఉన్నారు. మొత్తం వీళ్ళ మొత్తానికైతే ఇంత హెవీగా ఉండదు లోపలంతా క్రౌడు. ఈ క్యాంప్లో ఉండేదంతా ఫుడ్డే. ఇదంతా ఆడ ఉండే పోలీసు వాళ్ళకు, మిలిటరీ ఆఫీసర్లకు, ఆడ ఉండే స్టాఫ్కి మొత్తం ఇక్కడి నుంచే ఫుడ్ అయితే ప్రొవైడ్ అవుతుంది. అది ఇప్పుడు వచ్చేసి కొద్దిసేపట్లో ఖచ్చితంగా ఒక 10 నిమిషాల్లో ఎయిర్ షో కూడా స్టార్ట్ అవుతుంది. దానికోసం మచ్చాగాడు నేను వెయిట్ చేస్తున్నాము. మచ్చాగాడికి ఫుల్గా ఆకలేస్తాం అంతా. మంచి ఆకలేస్తుంది, కానీ అడిగి పోయి తినొచ్చు కదా. రైట్ లెగ్ కూడా వాడరు. అది వాళ్ళ దగ్గర దెబ్బలు తినేదానికన్నా మనం ఏదైనా తినేది మేలు. చూద్దాం. ఇంకా అక్కడ వచ్చేసి మనకు కనపడేది గుర్రాల మీద పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. వీళ్ళు ఒక 6-7 మంది మటుకు ఉన్నారు. గుర్రాలతో మటుకు తిరుగుతా అట్ట ఇట్ట చూస్తూనే ఉన్నారు. మొత్తం ఇదంతా సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీతో ఉండదన్నమాట. ఎక్కడనే కాదు, సిటీ నుంచి సాల్మియా వరకు ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉండదు. ఇంకెక్కడ పోయే కోవిడ్ పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, డ్యాన్స్ చేస్తా, వాట్సాప్ అది ఇది అంటున్నారు. ఒక్కొక్కరు డ్యాన్స్ చేస్తా పర్ఫార్మెన్స్లు మటుకు ఎరగతీస్తున్నారు. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లోళ్ళు కానీ అట్లున్నది ఇక్కడ. ఇంతకుముందుగా మగవాళ్ళు ఉన్నారు కదా పోలీసు వాళ్ళు గుర్రాల మీద, వీళ్ళు వచ్చేసి ఆడవాళ్ళు అనమాట. అక్కడ ఉండే ఫ్లాగ్ అయితే వాళ్ళ దగ్గర నుంచి ఆమె కువైట్ ఆఫీసరు ఫ్లాగ్ తీసుకొని మరీ ఫోటోలు. ఇప్పుడు దాకా వీడియో చూసారంటే ఎట్లున్నదంటే బ్లాక్ బస్టర్ కదా. ఇంక ఇక్కడంతా ఫుడ్ కోర్ట్ కానీ మొత్తం టైం అయిపోయింది. మధ్యాహ్నం ఎయిర్ షో అనుకున్నాం కదా, కానీ ఈరోజు అయితే లేదంట, అది రేపంట.
మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.